భక్తివన్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మాఘ స్నానంలో మాఘ పురాణంలో మనం 5వ రోజు చేరుకున్నాము. 5వ రోజు విశేషించి శ్రీ పంచమి అంటాం. దీన్నే వసంత పంచమి అని, శ్రీ పంచమి అని, మన చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు ఈరోజు. ఆ తల్లికి ఈరోజు అర్చించుకొని ఎవరైతే విధి విధాన పురస్సరంగా సరస్వతిని అర్చించి విద్యాభ్యాసం ప్రారంభిస్తారో అలాంటి వారికి ఏ విధమైనటువంటి లోటు లేకుండా చక్కని అఖండ విద్యాప్రాప్తి లభిస్తుంది. సరే, దీని గురించి వైశిష్ట్యం అనేది మనం తర్వాత అంశంలో మరలా వివరంగా చెప్పుకున్నాము. ప్రస్తుతమైతే మనము మాఘ స్నానంలో 5వ రోజు స్నానం, 5వ రోజు పురాణంలో భాగంగా మనం 4 రోజులు కథలు చెప్పుకున్నాము. 5వ రోజు పార్వతీ పరమేశ్వరులు ఇరువురు కూడాను చక్కగా సంభాషిస్తూ ఉన్నారు. సంభాషిస్తూ ఉంటుండగా అక్కడ పార్వతీదేవి ఒక ప్రశ్న వేసింది. అయ్యా, నాకొక చిన్న కథ వివరించండి అయ్యా అన్నారు. చెప్పు తల్లి, ఏమి కావాలి అన్నారు. సుదేవుని యొక్క కూతురు వృత్తాంతాన్ని నాకు వివరించయ్యా అని చెప్పింది. అంటే సుదేవుని యొక్క కూతురు చిన్న వయస్సులోనే వివాహం చేశాడు. ఆమెకు ఒక కూతురుంది. చిన్న వయస్సులోనే వివాహం చేసేపాటికి ఆవిడకు అకారణం వల్ల భర్త చనిపోయి వైధవ్య ప్రాప్తి కలిగింది. ఆ దోష నివృత్తి కొరకని ప్రతినిత్యము కూడా మాఘమాసంలో మాఘ స్నానాలు ఆచరింపజేసేవాడు. మాఘ స్నానాలు ఆచరింపజేసేసి ఏదో విధంగా ఈమెకు పూర్వజన్మలో ఏదో పాపం వల్ల కాబోలు ఈ విధంగా వైధవ్య ప్రాప్తి కలిగింది. ఆ వైధవ్య ప్రాప్తి నుండి విముక్తి కలిగించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ పాప నివారణ చేయాలని రకరకాల వ్రతాలు, నియమాలు, నోములు అన్నీ చేస్తూ ఉంటుండగా మాఘమాసం వచ్చింది. మాఘ స్నానాదులు కూడా ఆచరింపజేస్తూ ఉన్నాడు. ఆచరింపజేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశ్రమంలో సుమిత్రుడు అనేటువంటి ఒక శిష్యుడు ఉండేవాడు. ఆ శిష్యుడు చక్కగా ప్రతినిత్యము సంధ్యావందనాది కార్యక్రమాలు అన్నీ కూడా ఆచరింపజేసేసుకుని గురువు గారికి కావలసినటువంటి నిత్య అగ్ని కార్యానికి కావలసినటువంటి సమిధలు, కుశలు అన్నీ కూడాను, దర్భలు అన్నీ కూడా తీసుకుని వస్తున్నాడు. ఇలా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఒకరోజు యథాప్రకారంగా అడవికి వెళ్ళి సమిధలు కొట్టుకోవడానికి వెళ్ళాడు. అక్కడికి ఆ ప్రదేశంలోనికే తన గురుకన్యక కూడా అక్కడికి వచ్చింది. వచ్చేసేసి, అయ్యా నాయన సుమిత్ర, నాదొక కోరిక నువ్వు నెరవేర్చాలి అన్నది. చెప్పండమ్మా, నాతో అయినట్లేదే తప్పకుండా చేస్తాను, నీతో అయ్యే కోరికనే అన్నది. నేను బంతి ఆట ఆడుతున్నాను ఇక్కడ. ఆ బంతి ఆట అయిన తర్వాత ప్రతినిత్యం ఇక్కడ బంతి ఆట ఆడుతుంటాను. ఆ ఆట అయిపోయింది, నా కోరిక ఒకటి నెరవేర్చాలి అన్నారు. అయితే ఏమిటమ్మా అనంటే అప్పుడు ఆయనను బలవంత పెట్టి ఆయనతో సంగమం చేసింది. అప్పుడు అన్నాడు, అయ్యా ఇదేమిటి, ఇలాంటి నేను తప్పు పనులు చేయబోను, మీరు గురుపుత్రిక అని చెప్పాడు. ఒకవేళ నీవు నేను అడిగినట్టుగా నా కోరిక నీవు నెరవేర్చనట్లయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. అప్పుడు మా నాన్నగారు నీకు శాపం ఇస్తారయ్యా. ఆ శాపం ఇచ్చారనుకోండి, గురువుగారి శాపం అనేటువంటిది భగవంతుడు కూడా నివారణ చేయలేడు అన్నాడు. అందుగురించే నగురోరధికం నగురోరధికం శివశాసనత శివశాసనత అన్నారు. గురువు యొక్క శాపాన్ని ఎవరు కూడా తీసేయలేరు. మళ్ళీ గురువు గారే దానికి మార్గం చూపించాలి. భగవంతుడు కూడా నివారణ చేయలేడు. అలా ఆ మాట చెప్పేపాటికి భయపడేసి ఆమె కోరికను తీర్చాడు. తీర్చిన తర్వాత చాలా భయపడిపోతున్నాడు, బాధపడిపోతున్నాడు. నేను చాలా పొరపాటు చేశాను, తప్పు చేశాను అని చెప్పేసి గురువుగారి చెంత మొహం చూయించుకోలేక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొంతకాలం తర్వాత ఆ విషయం గురువుగారికి తెలిసింది. తన కూతురుతో ఈ విధంగా సంగమం చేశాడనే విషయం ఆ కూతురు చెప్పేసిన తర్వాత గురువుగారు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు మరలా గురువుగారి దగ్గరకు వచ్చాడు. భయపడుతూ వచ్చేసేసి, గురువుగారు నాకు ఒక ప్రాయశ్చిత్తానికి మార్గం చూయించండి గురువుగారు అన్నాడు.
చెప్పు నాయనా, నీ యొక్క ప్రాయశ్చిత్తం ఏమిటయ్యా అన్నారు. ఏమిటి నీ యొక్క తప్పు? నేను ఒక పొరపాటు చేశాను గురువుగారు. అంటే ఈ యొక్క నేను గురుపుత్రికతో సంగమం చేయాల్సి వచ్చింది. అప్పుడు ఆమె బంతాట ఆడుకుంటూ నేను కుశలు దర్భలు తీసుకొని రావడానికి అలాగే సమిధలు తీసుకొని వస్తూ ఉంటుండగా ఈ విధంగా చేయనట్లయితే ఆత్మహత్య నేను చేసుకుంటానని చెప్పింది. కాబట్టే నేను ఆవిడ యొక్క మీరు శాపమిస్తారనే భయంతో ఆవిడ కోరిక తీర్చాల్సి వచ్చింది. నేను చేసినటువంటి చాలా మహాపాపము. ఆ పాపము నివారణమయ్యేటువంటిది మార్గం ఏదైనా నాకు చెప్పండి అయ్యా అన్నాడు. అప్పటికే గురువుగారికి తెలిసిపోయింది ఆ విషయం. సరే, పశ్చాత్తాపానికి మించినటువంటి ప్రాయశ్చిత్తం అనేటువంటిది మరొకటి లేదు. అప్పుడు గురువుగారు వెంటనే, నాయనా నీకు ఇక్కడ దగ్గరలో గంగా నదీ తీరంలో నువ్వు 12 సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నట్లయితే అప్పుడు నీకు శాప నివృత్తి అయిపోయి నీకు మోక్ష ప్రాప్తి కలుగుతుంది నాయనా అని చెప్పాడు. సరే అని చెప్పేసి ఆ గంగా నదీ తీరానికి చక్కగా బయలుదేరేసేసి మార్గమధ్యంలో సాయంకాలం అయ్యింది. ఇప్పట్లాగా వాహనాలు అలాంటివి ఏమీ లేవు అప్పట్లో. అప్పుడు నడిచి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలన్నా. బయలుదేరాడు. సాయంకాలం అయిపోయింది. సాయంత్రం ఒక చోట ఒక సరస్సు కనబడింది. ఆ సరస్సు చెంత కొంతమంది గృహస్థులు అక్కడ చక్కగా స్నానమాచరించుకోవడం అక్కడ ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత స్నానమాచరించుకున్నారు. స్నానమాచరించుకునేసి వారు ఆ మాఘ స్నానం చేసుకునేసి మహావిష్ణువును అర్చించుకొని ఆ మాఘ పురాణం అనేది వింటూ ఉన్నారు. సాయంత్రం అయిపోవడం చేత అక్కడికి చేరుకున్నాడు. చేరుకునేసేసి అప్పుడు వారిని అడిగాడు, అయ్యా ఏమిటి మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి, విధానం ఏమిటి, దాన్ని మున్నెవరు చేశారు, ఇవన్నీ విషయాలు అడిగాడు. అడిగేపాటికి అప్పుడు చెప్పాడు కదా, అయ్యా అందులో ఆ యొక్క గృహస్థుల్లో ఒకడైనటువంటి వారు సత్యవ్రతుడు అనేటువంటి అతను చెప్పాడు, అయ్యా మీరు శ్రద్ధగా వినదలుచుకున్నారు కాబట్టి మీకు చెప్పదలుచుకున్నాను ఈ విషయాన్ని. మీరు నా యొక్క విషయాన్ని పూర్తిగా శ్రద్ధగా వినండి అయ్యా అన్నారు. ఇది మాఘస్నానం అంటారు. చాలా విశేష పుణ్యఫలప్రదమైనటువంటి మాఘస్నానం ఇది. ఈ మాఘస్నానాన్ని ఎవరైతే ఆచరిస్తూ ఉంటుంటారో అలాంటి వారికి సకల విధాలైనటువంటి పాపాల నుండి నివృత్తి కలిగింపజేస్తుంది. పేరులోనే అఘము, పాపం అనేది నివారణ చెప్పారు కదా. కనుకనే ఈ మాఘస్నానం అనేటువంటిది మీరు ఆచరించుకున్నట్లయితే మీ యొక్క పాపాలు కూడా నివృత్తి అవుతాయి. ఈ మాఘ పురాణం వినాలి, నిత్యము మహావిష్ణువును అర్చించుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ యొక్క పాపాలు ఏమున్నా కానీ నివారణమవుతాయ్యా. ఎవరైతే దేవబ్రాహ్మణులకు భోజనం పెట్టడో, అలాగే పరస్త్రీ సంగమం చేస్తాడో, ఇతరులకు దాన ధర్మాలు చేయడో, అలాగే ఊర్లలో వాపీకూప తటాకాదులు తవ్వించకుండా ఉంటారో, ఇలాంటివి చేసినటువంటి పాపాలు అనేటువంటివి మహాపాపము. ఎవడైనా పేదవాడు కానీ భిక్షాటనకై వచ్చినటువంటి వారికి భిక్ష పెట్టనటువంటి వారు, బ్రాహ్మణ సమారాధన చేయనటువంటి వారు, ఇలాంటి వారికి మహాపాపిష్టుడై పుడతారయ్యా. కనుకనే ఆ పాప నివృత్తి కలగాలి అంటే ఈ యొక్క మాఘస్నానం అనేది ఆచరించుకోవాలి నాయన అని చెప్పాడు. అప్పుడు ఆయనకు తోచింది, అయ్యా ఆ తప్పుల్లో నేను కూడా ఇదొక తప్పు చేశాను, పరస్త్రీ సంగమం అనేది నేను చేశాను, కనుక ఇది మహాపాపమే, దీనికి ఒక ఉపాయం అనేటువంటిది మనకు కూడా గురువుగారు చెప్పారు. అయినప్పటికీ కూడా ఇది బాగానే ఉంది, దీని గురించి నాకు వివరంగా తెలియజేయండి అని చెప్పి తాను చేసినటువంటి తప్పుని చెప్పాడు. చెప్పేపాటికి ఆయన చెప్పారు కదా, అయ్యా ఎలాగోలాగో నిద్రపో నాయన, తెల్లవారగానే మాఘస్నానం ఆచరించుకో, ఇక 3 రోజులే మిగిలింది, మాఘస్నానం ఆచరించుకో, కనీసం 3 రోజులైనా మాఘస్నానం ఆచరించుకోవాలి అని చెప్పారు శాస్త్రంలో. కానీ నిజానికైతే 30 రోజులు మాఘస్నానం ఆచరించుకోవాలి. అలా వీలుపడిన వాళ్ళు శుక్లపక్షంలో 6 రోజులు, కృష్ణపక్షంలో 6 రోజులైనా అన్నారు. లేదా అది కూడా వీలుపడిన రోజు 6 రోజులైనా చేయమన్నారు. ఆ మాసంలో అది కూడా వీలుపడినటువంటి వారు కనీసంగా పాడ్యమి రోజు కానీ, సప్తమి రోజు కానీ, లేదా దశమి రోజు కానీ, లేదా మహామాఘి మాఘ పౌర్ణమి రోజు కానీ స్నానమైనా ఆచరించుకోమని చెప్పారు. కనుక 3 రోజులు మిగిలింది కాబట్టి నువ్వు ఈ విధంగానైనా ఆచరించుకోనాయనా అని చెప్పాడు. చెప్పేపాటికి సరే అని చెప్పేసి ఆ 3 రోజుల పాటు అక్కడే ఉండేసి నిత్యము మాఘస్నానం ఆచరించుకున్నాడు. ఆచరించుకునేసి ఆ విధి విధాన పురస్సరంగా తాను తన యొక్క నిత్యకృత్యములన్నీ కూడాను జరిపించుకొని తనకు
అప్పుడు చెప్పాడు, అయ్యా నీకు అర్హత ఉన్నట్లయితే, శక్తి ఉన్నట్లయితే బ్రాహ్మణ సమారాధన కూడా చేసుకోవచ్చు. శక్తి లేదు, నీకు తోచినంత బ్రాహ్మణ దక్షిణనైనా ఇచ్చేసి నమస్కారం చేసుకోనాయనా, లేదా స్వయంపాకమైన దానం ఇచ్చుకోవచ్చయ్యా అని చెప్పాడు. సరే అని చెప్పేసి తన చెంత ఉన్నంతలో దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకునేసి ఆ 3 రోజుల పాటు అదే విధంగా ఆ యొక్క కార్యక్రమాన్నంతా కూడా చూసుకునేసి ఆ తర్వాత అక్కడ నుండి వారికి నమస్కారం చేసుకునేసి గంగానదీ తీరానికి బయలుదేరాడు. బయలుదేరేవాడికి ఆ గంగానదీ తీరంలో చక్కగా తపశ్చర్య చేస్తూ 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 చక్కగా ఆ యొక్క మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పొంది తన యొక్క పూర్వ వృత్తాంతాన్నంతా కూడాను శాప నివృత్తి పొందేసి ఆ భగవత్ సాక్షాత్కారం పొంది ఆ యొక్క నిత్యము కూడా మాఘ స్నానం ఆచరించుకోవడము, అలాగే నిత్యము ఆ గంగా నదీ తీరంలో వారు స్నానం ఆచరించుకోవడం, తపస్సు చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం, గురువు గారు చెప్పినటువంటి నియమాలన్నీ కూడా పాటించుకోవడం వల్ల మాఘ స్నానం ఇక్కడ 3 రోజులు చేశాడు. ఆ తర్వాత వచ్చేటువంటి స్నానాదులు ప్రతినిత్యం కూడా గంగా స్నానం ఆచరించుకుంటూ అక్కడే తపస్సు చేసుకోవడం వల్ల ఆ భగవంతుడు మహావిష్ణువు సాక్షాత్కరించి ఆయన యొక్క చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చేసేసి అప్పుడు ఆయనకు సంపూర్ణంగా వైకుంఠ ప్రాప్తి పొందించాడు. అంటే చూడండి, మాఘ స్నానం అనేది నువ్వు ఆచరించావు కాబట్టి నీవు చేసుకున్నటువంటి పాపం అనేది అక్కడితోనే పరిహారం అయిపోయింది నాయన. ఇక నువ్వు 12 సంవత్సరాలు మీ గురుగారు చెప్పారు కాబట్టి నువ్వు ఆచరించావు, ఇక నుండి నీ యొక్క దోషాదులన్నీ కూడాను నివారణ అయిపోతాయినయ్యా నాయన. తప్పకుండా నీవు ఈ విధంగా 12 సంవత్సరాలు చేశావు కాబట్టి నీవు సంపూర్ణంగా శివ సాయుధ్యాన్ని పొందుతావు, విష్ణు ప్రాప్తి కలుగుతుంది నాయన అని చెప్పేసి చెప్పడం చేత ఆ విధంగా భగవంతుడు అనుగ్రహం చేత వైకుంఠ ప్రాప్తి పొందించాడు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.